హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి కేవలం అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే. దీన్ని అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటారు. తర్వాత డిగ్రీ అర్హతతో గ్రాడ్యుయేట్ పోస్టులు 8500 వేకెన్సీలు ఉన్నాయి. 8500 వేకెన్సీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు? 8500 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్ క్వాలిఫికేషన్, ఇంటర్ జాబ్స్ సపరేట్ ఉన్నాయి, డిగ్రీ జాబ్స్ సపరేట్ ఉన్నాయి. సో మనం ఎంతకాలం వేరే ప్రైవేటు సంస్థలలో నెలకు 10,000 రూపాయలు జీతం తీసుకుంటూ వాళ్లకు బానిసలా, ఓకేనా, వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకునేటువంటి సిస్టమ్ ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు? ఒక్క సెషన్, ఒక్క సంవత్సరం పాటు పూర్తి స్థాయి ఎఫర్ట్ మొత్తం ఈ చదువు మీద పెట్టండి. నువ్వు డిఎస్సీవా, ఎస్ఐయా, కానిస్టేబులా ఎవ్వరు అడగరు. సో కాబట్టి నీకు జాబ్ వచ్చిందా లేదా అని అడుగుతారు. కాబట్టి నువ్వు ప్రైవేటు సంస్థలలో, ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు ఏవైనా సరే దాంట్లో ఉద్యోగాలు చేయడం పక్కన పెట్టి ఒక సంవత్సరం పాటు సిన్సియర్గా చదువు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. దీనికి సిలబస్ చెప్తా చూడు. రీజనింగ్ 30 మార్కులు, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు, ఇంగ్లీష్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ 30, అర్థమెటిక్ 30, సో జనరల్ అవేర్నెస్ 40. అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇందులో ఖచ్చితంగా 52 మార్కులు అయితే వస్తాయి. తర్వాత మీరు ఎలాగూ జనరల్ అవేర్నెస్ చదువుతారు, అంటే సైన్సు, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ అవి చదువుతారు. దానిలో నుంచి ఖచ్చితంగా ఈ 40లో 28 మార్కులు అయితే సాధిస్తారు. కాబట్టి నీకు ఖచ్చితంగా 80 మార్కులు వస్తాయి. 80 మార్కులు, 75 మార్కులు వస్తే చాలు. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. సో మనము ఈ డిఎస్సికి చదివినట్టు అర్థమెటిక్ కొంచెం మామూలుగా ఉంటుంది డిఎస్సిలో, కానీ కొంచెం హై లెవెల్ చదవాలి. సో అప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను దీనికోసం ఒక కోర్సు ప్రిపేర్ చేసిన. ఏంటి ఆ కోర్స్ అంటే 60కి 60 వచ్చే విధంగా, 60 for 60 వచ్చే విధంగా ప్లాన్ అమలు చేసిన. ఏంటి ఆ ప్లాన్ అంటే రీజనింగ్ 30, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 30, హై లెవెల్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా, ఓకేనా. సో మన మోడల్స్ ఆధారంగా అద్భుతంగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు, ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈ ప్రైవేట్ సైడ్ చూడకోకుండా, సో నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది, ఓకేనా. సో నీకు 60 మార్కులకు, 60కి చెప్తాను చూడు, 60కి 60 వచ్చే విధంగా నేను ప్రిపేర్ చేశాను, ప్లాన్ వేసాను. మనము ప్లాన్ వేసామంటే ఫెయిల్యూర్ అనేదే ఉండదు, గుర్తుపెట్టుకో, ఓకేనా. మనం ప్లాన్ వేసామంటే ఫెయిల్యూర్స్ ఉండదు. సో ఖచ్చితంగా మీకు రూట్ దొరుకుతుంది. ఎన్ని అప్పులున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే నాతో చెయ్యి కలుపు. శ్రీ విశ్వ అకాడమీ నీకు సపోర్ట్గా ఉంది, ఓకేనా. సో నువ్వు అనుకోవచ్చు డిఎస్సి వేరు, ఇది వేరు, అంతా ఒకటేరా నాయనా. రీజనింగ్ ఒకటి చదువుతావు దీంట్లో, ఓకేనా. నీ డిఎస్సికి అడిషనల్గా ఎట్లా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ అన్నీ చదువుతాను. అలా కాకుండా దాంతోపాటు రీజనింగ్ కూడా నేర్చుకుంటాం అంతే. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, బ్యాంకుకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా సరే అద్భుతమైన అవకాశం, వదులుకోకు. కేవలం ఫీజు ఎంత పెట్టా? కేవలం 600 రూపాయలు మాత్రమే ఫీజు పెట్టాను. రా, నాతో జాయిన్ అవ్వు, ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చి తీరుతుంది. రైట్ ఫ్రెండ్స్, జై హింద్.